ఎల్కతుర్తి సభ బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి రజతోత్సవ సభ ఏదైతే ఉందో ఈ సభ నిన్న భారీ సంఖ్యలో జనాలు హాజరైనట్టుగా సభను చూస్తే అర్థమవుతా ఉంది. సభలో దాదాపుగా 3 నుంచి 4 లక్షల మంది సభలో ఉంటే సభ వెలుపల అదే స్థాయిలో చుట్టుపక్కల ఏది ట్రాఫిక్లో అక్కడ ఇక్కడ ఇరుక్కపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ అనుకున్నటువంటి ఏది జన సమీకరణ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. కాకపోతే కొద్దిగా వెనకాల ఒక 5-6 బ్లాకులు కొద్దిగా ఏది జనాలు కనిపించలేదు. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే ట్రాఫిక్లో ఇరుక్కపోవడము, తర్వాత పోలీసుల నుంచి సహకారం లేకపోవడము, సో దూరము పెట్టడము, ఇదంతా రకరకాల ఇష్యూస్ తోటి అది కొంత అయిపోయింది. అయినప్పటికీ కూడా సభ నిండుదనాన్నే సంతరించుకుంది. అయితే ఈ సభ ద్వారా ఏం చెప్పాలనుకున్నది బీఆర్ఎస్ పార్టీ, కె చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకులు ఏం సమాచారం ఈ ప్రజలకు చేరవేయాలనుకున్నాడు అనేటువంటి అంశాలు. మీరు ఎంటైర్ సభలో కేసీఆర్ కొన్ని పదాలను చాలా తెలివిగా, కొంతమందిని చాలా అలవోకగా ఏ విధంగా చేసుకుంటూ వచ్చింది అనేది సంపూర్ణంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్నటి బీఆర్ఎస్ పార్టీ సభ సక్సెస్ అయిందని మీరు భావిస్తూ ఉన్నారా? అంటే జన సమీకరణ విషయంలో సరే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ పోల్ ఒకసారి పెట్టుకుందాం. బీఆర్ఎస్ పార్టీ సభ సక్సెస్ అయిందని మీరు భావిస్తూ ఉన్నారా? ఒకసారి పోల్ పెట్టుకున్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడగట్టిన తర్వాత మిగతా అంశంలోకి వెళ్దాం. ఒకసారి పోల్ పెట్టుకున్న తర్వాత మీ రైట్ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ సభ ఎల్కతుర్తి బీఆర్ఎస్ పార్టీ సభ సక్సెస్ అయిందా అనేటువంటి అయ్యింది అనుకునే వాళ్ళు ఇక్కడ, కాలేదు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అయితే వాస్తవమైనటువంటి విషయాలను మనం ఒకసారి మాట్లాడుకున్నప్పుడు నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ నా రక్తం సలసల మసులుతుంది, నా రక్తం మసులుతుంది, నా రక్తం కాగుతుంది అనేటువంటి మాటను ఆయన చెప్పడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా ఎవరిని, కేసీఆర్ గారిని. కేసీఆర్ గారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ లేకపోతే మీ రక్తం మసిలేదేనా? ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వినాశనాలు జరుగుతూ ఉన్నాయి. కరెంట్ ఇస్తలేరు, చెరువులు నింపుతలేరు, నల్లా నీళ్ళు ఇస్తలేరు, ఆ తర్వాత ఇండ్లు ఇస్తలేరు, పెన్షన్లు పెంచలేదు, స్కూటీలు ఇవ్వలేదు, ఈ నిరుద్యోగ సమస్య అట్లాగే ఉంది. ఇటువంటి మాటలన్నీ మీరు చెప్పినారు. ఇన్ని సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో ఉండగా మీరు ఫామ్ హౌస్లో ఉండడం సబబేనా అనేది మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. నిజంగా ఆ సమస్యలే కనుక అట్లా ఉంటే. నిన్న కేసీఆర్ సభ పెట్టిన తర్వాత ఆయన సభా ప్రాంగణానికి వచ్చిండు. వచ్చి ఆయన ఒక్కడే సభలో మాట్లాడడం జరిగింది. ఇక్కడ నేను ఒక మాట చెప్తా ఉన్నా, మీకు 25వ సంవత్సరం వార్షికోత్సవం రజతోత్సవం 25వ రజతోత్సవం జరిగింది కదా. ఈ 25వ రజతోత్సవం మొదటి రజతోత్సవానికి ఒకసారి పోదాం. కొండా లక్ష్మణ్ బాపూజీ బీఆర్ఎస్ పార్టీకి స్థావరం లేకపోతే తన ఇంటిని, జలదృశ్యంలో ఉన్నటువంటి తన ఇంటిని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం ఇచ్చినటువంటి బీసీ బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు కానీ ఆయన ఆ రోజు ఇచ్చినటువంటి అవకాశాన్ని కానీ ఎక్కడ కూడా మీరు ఉచ్చరించలేదు. తెలంగాణ రాష్ట్రమే ఊపిరిగా బతికినటువంటి, ప్రత్యేక రాష్ట్రమే ఊపిరిగా బతికినటువంటి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సారు పేరును కూడా మీరు ఎక్కడ చర్చకు పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం మరీ ముఖ్యంగా కేసీఆర్ను అత్యంత గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో, ఈ ఉద్యమానికి సారథి అనేటువంటి క్రమంలో బలిదానాలు చేసినటువంటి శ్రీకాంతాచారి పేరు మీద ఎక్కడ తలుచుకోలేదు. ఇదే ఉద్యమం కోసం మొత్తం జీవితాలను త్యాగం చేసినటువంటి అమరవీరుల బొమ్మ పెట్టినాం, దాని మీద పూలు చల్లినాం. కానీ ఇవాళ నీ పార్టీ ఏదైతే ఉద్యమకారుల పునాదుల మీద నిర్మితమైందో ఆ పార్టీని
ఊపిరిగా పైకి తీసుకొచ్చినటువంటి ఉద్యమకారులు ఎవరు కూడా ఇవాళ నీ పక్కకు చాలా తక్కువలో ఉన్నారు. మరి ఇక్కడ మా బీసీ బిడ్డలను నువ్వు తలుసుకోకపోతివి. ఈ తెలంగాణ కోసం పోరాడినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ యాదికి రాలే, జయశంకర్ సార్ యాదికి రాలే, మా బెల్లి లలితక్క యాదికి రాలే, మా సాంబశివుడు యాదికి రాలే, మా కోనపూర్ రాములు యాదికి రాలే, మా మారోజు వీరన్న యాదికి రాలే. మీకు ఎవరు యాదికి వచ్చిర్రు? కేవలం కేసీఆర్ మాత్రమే యాదికి వచ్చిండు. నేనున్నప్పుడు ఏం చేసినా ఇప్పుడు ఏం జరుగుతుందనేటువంటి మాట చెప్పారు. ఎస్, వాస్తవానికి కేసీఆర్ గారు ఇప్పుడు మీరున్నా కూడా గుడ్లు తెలిసేదే, ఇంతకంటే బెటర్ గేమ్ ఉండకపోయేది. ఫుట్బాల్ బుడ్డి ఎప్పుడో తేలింది. తేలిన టైంకు నువ్వు తప్పించుకున్నావు అంతే. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి అధికారం పోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వహించడంలో పూర్తిగా విఫలమైన. సభ సక్సెస్ కాదంటలేం, సభ సక్సెస్. ఆ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీకి కొంత మింగుడు పడినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినాం. అక్కడ వరకు మీరు సక్సెస్. నిన్నటి సభ కోసం దాదాపుగా 200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. 200 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేయడం జరిగింది. సో ఆ ఖర్చు చేసినటువంటి 200 రూపాయలు ప్రజాక్షేత్రంలోకి పోవడం జరిగింది. పల్లెో బఠానో ఏదో ఒక కార్యక్రమం అయితే నడిచింది. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి డబ్బు ఏ పార్టీ దగ్గర కూడా ఈ లోకల్ పార్టీల దగ్గర లేవు. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ సభ ద్వారా ఏదో చెప్తుంది అనుకుంటే ఏమీ లేదు. కేసీఆర్ ఇంట్లో పోషమ్మ పండుగ లెక్క అయిపోయింది. ఇక నేను బయలుదేరుతా అనేటువంటి మాట చెప్పిండు. మీరు బయలుదేరారన్న విషయం అందరికీ తెలుసు. కేవలం క్యాడర్ని ఉత్సాహపరచడం కోసం, క్యాడర్ని సంతృప్తిపరచడం కోసం, క్యాడర్ని మళ్ళా ప్రజాక్షేత్రంలో తిరగడం కోసం ఈ కార్యక్రమాన్ని కొంత యూటిలైజ్ చేశారు. భారీ స్థాయిలో ఏర్పాట్లు కూడా అట్లనే ఉన్నాయి. దాదాపు 200 కోట్లు ఖర్చు అంటే మామూలు విషయం కాదు. అడగోలుగా ఖర్చు చేశారు. అనేకమైనటువంటి ప్రచార మాధ్యమాలను వాడుకున్నారు. అయినప్పటికి కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అవసరం తెలంగాణ రాష్ట్రానికి ఉందా? ఈ బీసీలను ఇప్పుడు నీకు కడుపు సలసల మసులుతా ఉంది కదా, బీసీల రిజర్వేషన్ 33 నుంచి 23కు తీసుకొచ్చినావు చూడు. మా బీసీల కడుపు కూడా సలసలసల మసులుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ అంటే మీరంటే. బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం చేసినటువంటి మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు జెండా ఊపి తెలంగాణ రాష్ట్రంలో 10% లేనటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల నోట్లో మన్నుగొట్టిన మిమ్మల్ని చూస్తే మా బీసీలకు, మా నిమ్న వర్గాల ప్రజలకు కడుపు సలసల మసులుతా ఉంది. నిజంగా వాస్తవానికి మీరు మాట్లాడినటువంటి మాటలకు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. నేను పూర్తి స్థాయిలో మేము ఇదేం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. అధికార పక్షం గురించి నేను ఎక్కువే మాట్లాడాలి. కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే మాట్లాడినటువంటి మాటలకు కనీసం కౌంటర్ ఇవ్వడానికి కూడా ఈ మంత్రులకు అంత స్థాయి కూడా సరిపోలేదు. పరిస్థితి లేదు. ఈ కౌంటర్ గాంధీభవన్ గేట్లు దాటి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఈ మంత్రులకు అది సరిపోలే. ఇక రెండో విషయం ఏంటంటే, కేసీఆర్ గారి సభలో నిన్న రేవంత్ రెడ్డి అనే పేరు రాలే. అబ్జర్వ్ చేసిరా మీరు? అంటే రేవంత్ రెడ్డిని చాలా చిన్న మనిషిగా ట్రీట్ చేసిండు నిన్న కేసీఆర్. ఇది సహజంగానే రేవంత్ రెడ్డి గారికి కొద్దిగా జీర్ణంగా అన్నటువంటి అంశం. ముఖ్యమంత్రిగా నేను ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని ప్రతిపక్ష నాయకుడే గుర్తిస్తలేడు అనేటువంటి ఒక భావన కలిగింది. అంతో ఇంతో పేరు తీసిండంటే బట్టి విక్రమార్క పేరు తీసిండు తప్ప రేవంత్ రెడ్డి పేరు కానీ ఒక్క మంత్రి పేరు కానీ ఆయన ఉచ్చరించలే. పైగా ఏఐసిసి నాయకులను రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని వాళ్ళని విమర్శించడు తప్ప ఈ రేవంత్ రెడ్డి గారిని అసలు కూడా పట్టించుకోలే. ఈ సహజంగానే రేవంత్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు చాలాసార్లు, ప్రతిపక్ష నాయకుడు నా గురించి మాట్లాడితే బాగుండు అని చెప్పి. కానీ ప్రతిపక్ష నాయకుడు ఎన్నడూ కూడా ఈయన గురించి టాపిక్ తీసుకురాలే. ఈయనని ఇట్లా ఏది గంజిలో ఈగలాగా తీసి అవతల పారేసాను. ఇక ఈ సభ గురించి మాట్లాడాల్సినటువంటి మంత్రులకు అది సరిపోతలేదు. ఆ స్థాయిలో సబ్జెక్టు కూడా వీళ్ళ దగ్గర లేదు. వాస్తవానికి కేసీఆర్ గారు తన పునాదులను ఎట్లయితే మర్చిపోయిండో,
రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి వచ్చినటువంటి ఏది పునాదులు ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోయి ఈయన యాక్ట్ చేసాడు. కాబట్టి ఇద్దరికీ పెద్దగా తేడా ఏం లేదు. కాకపోతే ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే ఇంత పెద్ద సభ పెడితే కనీసం నా పేరన్న మాట్లాడా అనేటువంటి బాధలో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి గురించి, ముఖ్యమంత్రి పాలసీల గురించి మాట్లాడితే అది కొద్దిగా చర్చ అయ్యేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమని ప్రెస్ మీట్ పెట్టాలి? ఇప్పుడు పెట్టడానికి ఛాన్స్ కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు పరమైపోతుంది. ప్రభుత్వాన్ని అన్న దాని మీద మాట పెట్టాలి, ప్రభుత్వాన్ని అన్న దాని మీద పెట్టాలి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దమ్ము కూడా సరిపోదు ఈ కౌంటర్కి. ఎందుకంటే ఆయన పాలక పక్షంలో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంతవరకు ఆ వేడి సరిపోయేది. కానీ ఇప్పుడు పాలక పక్షంలో ఉన్నాడు కాబట్టి అంతా మూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎస్, బీఆర్ఎస్ పార్టీ సభ, ఆ సభకు పర్మిషన్ల విషయం కాడి నుంచి మొదలు పెడితే చివరి క్షణం వరకు కొంత ప్రయత్నాలు అయితే ప్రభుత్వ పక్షం నుంచి చేశారు. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ పరిపాలనను, అందులో జరిగినటువంటి లోపాలను ఎత్తి చూపడానికి ఎన్డీఎస్ఏ నివేదికను ఆగమేఘాల మీద పత్రికలకు ఎక్కించారు. నిన్నటికి నిన్న కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అంటూ ఈఎన్సీ హరిరామ్ నాయక్ను ఏసీబీ అరెస్ట్ చేసి లోపలికి పోయి ఈ కార్యక్రమాలన్నీ ఏంటంటే ఆ సభను కొద్దిగా చిన్నగా చూపించి చేయాలనేటువంటి కార్యక్రమం చేశారు. కానీ విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఆయన ఇంట్లో పోషమ్మ పండుగ చేసుకుంటే ఆ పోషమ్మ పండుగ మమ్మల్ని పిలవలేదు, మా గురించి మాట్లాడలేదు అనేటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి కేసీఆర్కు కౌంటర్ ఇచ్చే సత్తా, కౌంటర్గా మాట్లాడేటువంటి దమ్ము ఇప్పుడున్నటువంటి అసలు వీళ్ళని మంత్రులుగా కూడా చూస్తలేడు ఆయన. విషయం ఏంటంటే వీళ్ళని మంత్రులుగా చూస్తలేడు, ఆయన ముఖ్యమంత్రిగా చూస్తలేడు. ఈ రకంగా వాళ్ళది ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే నిన్న మొన్న మీరు చూసిరు ఒక ఫోటో, నేను కూడా స్టేటస్ పెట్టిన ఫోటో. రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కు వస్తే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి ఉందంటే అసలు ఈ రేవంత్ రెడ్డి గారిని ఈయన మొత్తమే పట్టించుకున్నట్టుగా ఈయన ఎంత నవ్వుతూ ఎంత ప్రయత్నం చేసినా రాహుల్ గాంధీ గారి నుంచి ఉలుకు పలుకు లేకుండా పోయింది. సో అట్లా ఇగో రేవంత్ రెడ్డి గారు వెల్కమ్ సార్ అంటే రాహుల్ గాంధీ గారు మంచిది అన్నట్టు అసలు ఏమాత్రం చలనం లేకుండా ఆయన నవ్వును, ఆయన వ్యవహారాన్ని ఏది పట్టించుకోకుండా, సో ఏదో తేడానైతే స్పష్టంగా కనిపించింది. రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారు ఏది మోడీ పెద్దన్న అని ఇచ్చినటువంటి జలక్ తోటి ఇది కనిపిస్తూ ఉంది. అయితే మరికొన్ని రోజుల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండకపోవచ్చు అనేటువంటి చర్చ బలంగా గాంధీ భవన్లో, ఆ తర్వాత అన్ని చోట్ల వినిపిస్తూ ఉంది. నిజంగా కేసీఆర్ గారిని ఇగో ఇది శ్రీకాంత్, నిజంగా కేసీఆర్ గారిని ఒప్పుకోవాలి. ఒక సీఎం గురించి మాట్లాడకుండా ఒక సభ నడిపారు, కానీ మన సీఎం ఒకరోజు కూడా కేసీఆర్ పేరు లేకుండా మాట్లాడలేరంటూ. ఎస్, ఆ విషయంలో కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తను ఏం చెప్పాలనుకున్నాడో చెప్పిండు. రెండో విషయం ఏంటంటే ఈ పార్టీకి భవిష్యత్తు వారసుడు కేటీ రామారావే అనేటువంటి పట్టాభిషేక కార్యక్రమం కూడా చేసేసిండు. అందులో హరీష్ రావును ఎంత పక్కకు పెట్టానో అంత పక్కకు పెట్టి ఏం చేయాలనో అది చేసి పారేసిండు. ఇక్కడ నిన్న చేసినటువంటి సభా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలన్నీ కూడా కేటీ రామారావు చుట్టూనే తిరిగినాయి. నిన్న స్క్రీన్లో కానీ పోస్టర్లో కానీ ఎక్కడ చూసినా కేటీ రామారావు అండ్ కేసీఆర్ ఫోటోలు తప్ప ఇంకో ఫోటో లేదు, ఇంకో చర్చనే రాలే అక్కడికి. సో ఓ రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో రాజకీయ పార్టీల ఇంకా బీసీల రాజకీయాలు తెర మీదకి రాలేదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ కొంత పైచేయిగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్లా పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే రాజీవ్ యువ వికాసమో ఏదో పథకం తెచ్చారు కదా, ఆ పథకం కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం అవుతుంది. మీరు చూడుర్రి, ఆ పథకం కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం అయి కూర్చుంటుంది రేపటి లోకల్ బాడీ ఎన్నికల నాటికి. ఇక ఇంకొక విషయం ఏం చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ, మరీ ముఖ్యంగా కేసీఆర్ గారు ఈ 16 నెలల కాలం పాటు ఫామ్ హౌస్కు పరిమితమైనటువంటి సందర్భంలో సహజంగానే ఆయన వాయిస్ ఏముండబోతుందని ఆసక్తిగా వచ్చేటువంటి జనాలు ఎక్కువ మంది వచ్చారు. దాంట్లో కూడా వచ్చిన జనాలలో కూడా ఒక 10-15% స్వచ్ఛందంగా రావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా
స్వచ్ఛందంగా ఏం లేదు, డబ్బులు పేరుతోటే విపరీతంగా పెట్టొచ్చిండ్రు. అయితే ఈ సభ కార్యక్రమం ఇక గంత పెద్ద సభ జరిగినప్పుడు కొన్ని సమస్యలు కూడా ఎదురైతాయి కదా, అటువంటి సమస్యలు కూడా ఎదురైనాయి. నిన్న ఆ సభ నుంచి తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో యాక్సిడెంట్లు జరిగినాయి. యాక్సిడెంట్ జరిగి ఒకరు చనిపోవడం కూడా జరిగింది. సో అది రాత్రి యాక్సిడెంట్ అయ్యి 2 ప్రాణాలు. దయచేసి 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి. ఇందులో కొన్ని బూతులు మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఆ బూతులను దయచేసి ఇష్టపడని వారు వినవద్దు, ఎందుకంటే ఇప్పుడు నేను సెన్సార్ చేసేటువంటి పరిస్థితిలో లేదు. కర్ణాటకలో నుంచి అక్కడి నుంచి మొత్తం బండ్లు తీసుకొచ్చి నీ సంపి పారదేంగడు ఇద్దరు నీ లాంజోడుకు ఆడు గోదలు చచ్చిపోతున్నాయి. ఇది నీ చచ్చిపోయారు ఇద్దరు, నీ ఇద్దరు వచ్చి స్మార్ట్. నిన్న సభ కాడ జరిగినటువంటి సభ అయిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు చాలా చాలా క్రూరంగా కనిపించినాయి. అయితే సభ కోసం అనేక రకాల వాహనాలను, అనేక రకాల ప్రైవేట్ ట్రావెల్స్ను, ఆర్టీసీని, అన్ని రకాల వాహనాలను నిన్న వినియోగించడం జరిగింది. అయితే సభ విషయంలో, సభ జన సమీకరణ విషయంలో పార్టీ సక్సెస్ అయినప్పటికీ కూడా సో ఈ ప్రజలకు బలమైనటువంటి సంకేతాన్ని ఇచ్చినట్టుగా కనిపించలేదు. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా, సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.